నమస్తే, నేను మీ సతీష్. రాజకీయాల్లోకి రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి సతీమణి అనేటువంటి వార్త అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది. ప్రధానంగా ఏదైతే ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామం మొగల్తూరులో కొన్ని సేవా కార్యక్రమాలని నిర్వహించబోతా ఉన్నారు. ఈ క్రమంలోనే పూర్తిగా ఆ చుట్టుపక్కల కూడా ఈ కార్యక్రమాలని విస్తరించే దిశగా కూడా ఆ కుటుంబం కొన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ వర్ధంతి కార్యక్రమం తర్వాత అధికారిక ప్రకటన కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కొన్ని సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలాదేవి గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కనబరుస్తోంది. నిజంగా ఆవిడ రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, వస్తే ఎక్కడి నుంచి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు మంచి నటుడు, అలాగే మంచి రాజకీయ నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఒక అజాత్ శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మరణం తర్వాత ఆయన సతీమణి రాజకీయాల్లోకి వస్తారు అంటూ కొన్ని ప్రచారాలు చాలా కాలంగా చూస్తున్నాం. రేపు మాత్రం అంటే అతి త్వరలోనే ఇక ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆవిడ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి కూడా ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడకి ఎరవేస్తోంది అనేటువంటి కొన్ని వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ క్రమంలో ఆవిడ వైసీపీ వైపు వెళ్తారా, లేదంటే కృష్ణంరాజు గారు బీజేపీలోనే ఉన్నారు కాబట్టి ఆయన ఉన్నంత కాలం ఆవిడ అటువైపు మొగ్గు చూపుతారనుకోవచ్చా? ఎక్కడి నుంచి ఎలా పోటీ చేస్తారని భావించవచ్చు? నేను కృష్ణరాజు ఫ్యాన్ అండి. చిన్నప్పటి నుంచి కూడా ఆయన సినిమాలు చూడటం, ఆయన్ని అభిమానించడం ఇవన్నీ కూడా చేశాను. ఆ తర్వాత ఆయన కాకినాడలో పోటీ చేసినప్పుడు ఆయనతో దగ్గర జర్నలిస్ట్గా ఆయనతో కలిసి చాలా కార్యక్రమాలని నేను దగ్గరుండి చూశాను. ఆయనతో పాటు తిరిగాను, నేను కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా తిరిగాను. ఆయనతోటి చాలా దగ్గర సంబంధాలు కూడా ఉండేవి నాకు. ఇప్పుడు ఆయన భార్య శ్యామలాదేవి గారు ఇప్పుడు కొన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. మొగల్తూరు, అందులో అక్కడ మొగల్తూరులో, హైదరాబాదులో కూడా కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఆమె చెబుతూ ఉన్నది. కొన్ని అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున, భారీ ఎత్తున చేస్తుంటే చాలా మందికి డౌట్ వచ్చింది. ఏమేంటి రాజకీయాల్లోకి రాబోతున్నదా, ఎంట్రీ ఇవ్వబోతున్నదా, అందుకే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుందా అని చాలా మందికి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆ డౌట్ నిజము అని తేలింది. శ్యామలాదేవిని నర్సాపూర్ పార్లమెంటు కోసం వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు అనేది ఒక ఇది. ఆమె కూడా ఒక నిర్ణయం తీసుకున్నది, వైసీపీలో చేరబోతున్నది. ఈ వర్ధంతి కార్యక్రమాలు అవి ఉన్నాయి కదా, ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత బహుశా ఆమె ప్రకటన చేయవచ్చు. ఆమె ప్రకటన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వైసీపీ లీడర్లు అందరూ కూడా. మరి వైసీపీలో ఎందుకు చేరాలనుకున్నదో మనకు తెలియదు. ప్రస్తుతం అయితే రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నది. మరి ఈ ఎదురుగాలి వీస్తున్న సందర్భంలో వైసీపీలో ఉన్నవాళ్లే బయటకు వస్తున్నారు, వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి పోకడ నచ్చక, జగన్మోహన్ రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా రకరకాలుగా ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా వైసీపీ నుంచి బయటికి వస్తున్న తరుణం ఇది. మొత్తం ఆయన అంబేద్కర్ విగ్రహం పెద్దది పెట్టినా, ఏం చేసినా, ఎటువంటి చేసినా కానీ ప్రజల్లో ఆయనకి సానుభూతి ఎక్కడ రావట్లేదు. పైగా ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన దళితులకి, బీసీలకి, మైనారిటీలకి ఆయన చేసిన అన్యాయాలే అందరికీ గుర్తొస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకి అసలు టికెట్లు పార్టీలో ఎవరుంటారు, ఎవరు పోతారు అనే సందిగ్ధంలోనే ఆయన ఉన్నాడు. కొంతమందిని మారుస్తున్నాడు, అందరినీ తన మాట వినని వాళ్ళని, తనని ధిక్కరించిన వాళ్ళందరినీ తీసేస్తున్నాడు. ఆయన మీద ఆయన పార్టీ నాయకులకే విశ్వాసం లేని ఈ పరిస్థితుల్లో మరి శ్యామలాదేవి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు రఘురామకృష్ణరాజు ప్రస్తుతం వైసీపీ ఎంపీ, వైసీపీ టికెట్ నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయనకిను జగన్మోహన్ రెడ్డికి కుదరలేదు. ఈయనేదో కొంతమందిని ఢిల్లీలో ఎవరినో కొంతమందిని ఇండిపెండెంట్గా కలుస్తాడు. రఘురామకృష్ణరాజుకి ఢిల్లీలో పెద్ద లాబీ ఉందన్నమాట. అవును, రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది మిత్రులు ఉన్నారు, ఆయన మిత్రులు ఉన్నారు. వాళ్ళని కలుస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు అటు కలవటానికి వీల్లేదు, విజయసాయి రెడ్డికి చెప్పందే నువ్వు ఢిల్లీలో ఎవరిని కలవటానికి వీల్లేదు అని చెప్పాడు. చెప్తే రఘురామకృష్ణరాజు గారు కొంచెం హర్ట్ అయ్యి, అదేంటండి, నాకు రాజకీయాలకు అతీతంగా స్నేహితులు ఉంటారు అక్కడ, నేను వాళ్ళని కలవకపోతే ఎట్లా, అది నా నేచర్,
అని చెప్పి ఆయన చెప్తే నథింగ్ డూయింగ్, నువ్వు అట్ట కుదరదు, ఇది అన్ని పార్టీల్లాగా కాదు, నా పార్టీలో నేను చెప్పిందే వేదము, నువ్వు వినాల్సిందే అంటే అక్కడ వాళ్ళకి డిస్ప్యూట్ వచ్చింది. ఆ డిస్ప్యూట్ ఎంతకి పోయింది అంటే, నా పార్టీలో ఉండి నా ఫోటో పెట్టుకొని గెలిచి నన్ను ధిక్కరిస్తావా అని చెప్పి వేరే కారణాలు చూపించి ఏపీ సిఐడి పోలీసుల్ని పంపించి రఘురామకృష్ణరాజుని తీసుకొచ్చి లాకప్లో వేసి చిత్రహింసల పాలు చేశారు. ఆ సంఘటన మొత్తం సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం, ఒక పార్లమెంటు సభ్యుడి ప్రాణాలు కాపాడాలి అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా ఉంటారు కదా కొంతమంది ప్రజాస్వామ్యవాదులు, చాలా మంది ఉంటారు కదా, న్యాయవాదులు, వాళ్ళందరూ కూడా వాదించటం, దాంతో సుప్రీంకోర్టు సత్వర నిర్ణయాలు తీసుకోవటం వల్ల రఘురామకృష్ణరాజు పెద్ద అపాయం నుంచి తప్పించుకున్నాడు. అంటే ఆ తర్వాత నర్సాపూర్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో వైసీపీ క్యాండిడేట్ ఎవరు దొరకలే. ఈ ఎవరు దొరుకుతారా అంటే అక్కడ ఏంటి అంటే రాజుల నుంచే క్యాండిడేట్ కావాలి. రఘురామకృష్ణరాజుని కౌంటర్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఒక 2 రాజుల్ని అక్కడ తయారు చేసుకున్నాడు. ఒక ఆయన కొంతకాలం మంత్రిగా చేశాడు, ఒక ఆయన ఎమ్మెల్యేగా చేశాడు, ఈ రకరకాల కేటగిరీలు. కానీ వాళ్ళెవరికి కూడా ఎంపీ స్ట్రేచర్ లేదు. అందుకని ఎంపీ స్ట్రేచర్ ఉన్న మనిషి కావాలి అంటే ఒక కొత్త మనిషి కోసం వెతకాలి. అందులో భాగంగా కృష్ణరాజు భార్య ఈమె శ్యామలాదేవి, ఈమెకి ఏదో కొంత ఇంట్రెస్ట్ ఉన్నది రాజకీయంగా అనే ఒక అభిప్రాయం కలగటంతో, అందులోనూ ఆయనకు కూడా కృష్ణరాజు గారికి కూడా మంచి సినిమా ఫేమ్తో పాటుగా అక్కడ ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా ఆయనకు కూడా కొంచెం ఇమేజ్ ఉంది. ఇంకో ప్రభాస్, ఆయనకు కూడా సినిమా పరంగా కానీ మంచి క్రేజ్ ఉంది. ఆయనకి కృష్ణరాజు గారికి ఆయనకి వ్యక్తిగతంగా చాలామంది అభిమానులు ఉన్నారు. చాలామంది నాలాంటి అభిమానులు చాలామంది ఉన్నారు. నర్సాపూర్ కాన్స్టిట్యుయెన్సీలో ఆయనకి సపరేట్ ఫ్యాన్ బేస్ సపరేట్గా ఉంటుంది. ఓకే. ఆయన ఎప్పుడు కూడా జగన్ తోటి వెళ్ళటం అటువంటి పనులు ఆయన చేయలేదు. ఆయన భారతీయ జనతా పార్టీతోటే ఉన్నాడు. నరేంద్ర మోడీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించేవాడు. ఆయన మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి నరేంద్ర మోడీ కూడా చెప్పిన సందర్భాలు తెలుసు మనకి. మరి ఆయన ఇప్పుడు వైసీపీలో చేరాలని అటువంటి ప్రయత్నాలు ఆయన ఏం చేయలేదు. మరి శ్యామలాదేవి మరి వైసీపీ వైపు ఎందుకు ఆకర్షితురాలు అవుతుందో మనకు తెలియదు. నాకు ఉన్న సమాచారం ఏంటంటే శ్యామలాదేవి వైసీపీలో చేరటం అనేది కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఇష్టం లేదు. సార్, ఇక్కడ ఇంకొక చర్చ కూడా వస్తుంది. ఏంటి అంటే మీరు అన్నట్లుగానే కృష్ణంరాజు గారు మొదటి నుంచి కూడా బీజేపీతోటే, ఎందుకంటే ఆయన పోటీ చేసిన 4-5 సార్లు 1-2 సార్లు గెలిచిన ఆయన ఉన్నంతకాలం కూడా భారతీయ జనతా పార్టీతోటే నడిచారు. మరి ఈ రోజున ఆయన సతీమణిగా ఆయన భావజాలాన్ని, ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తా అంటున్నటువంటి ఆవిడ వైసీపీలోకి వెళ్తే మరి అవి ఏ విధమైనటువంటి సంకేతాలు ఇస్తాయి? ఎందుకంటే మీరు అన్నట్లుగా వైసీపీకి ఇంత ఎదురుగాలి వీస్తూ ఉంది. ఇంకోటి ఆయన ఒక పార్టీతో నమ్ముకుని ఆ పార్టీతోటే ఆయన ప్రయాణం అంతా సాగింది. ఇప్పుడు ఆవిడ మాత్రం ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామంటూ వైసీపీలోకి వెళ్తే మాత్రం అది ఎలాంటి సంకేతాలకు దారితీయచ్చు? నేను అదే చెప్తున్నా. అది ఎట్లా ఉంటుందంటే, పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ కుటుంబం అంతా కూడా మీరు గమనించండి, కృష్ణరాజు పాలిటిక్స్లో ఉన్నా కానీ వేరే కుటుంబ సభ్యులు ఎవ్వరూ జోక్యం చేసుకోలేదు. అవును. ఆయన కేంద్ర మంత్రిగా చేసిన సమయంలో కూడా ఎవ్వరూ ఆ ఛాయలకు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఒక్క విమర్శ కూడా ఉండేది కదా. అసలు ఆయన ఎంటర్టైన్ చేయడు, కుటుంబ సభ్యులు కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఆయన కేంద్ర మంత్రిగా చాలా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ సమయంలో కూడా ఆయన వచ్చి హైదరాబాద్ వచ్చి ఉండటం వెళ్ళటం తప్ప ఎవరిని కూడా ఈ రాజకీయపరమైనవి లేకపోతే అధికార సంబంధాలు వీటిట్లో ఆయన ఇన్వాల్వ్ చేయలేదు ఎవరిని కూడా. అంత స్ట్రిక్ట్గా, అంత ప్రిన్సిపుల్గా ఉండే మనిషి కృష్ణరాజు కుటుంబం మొత్తం కూడా. అంటే మరి శ్యామలాదేవి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో నాకు అర్థం కావట్లేదు. నాకు వాస్తవంగా కుటుంబంలో ఉన్న మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తారు అని నేనైతే అనుకోవటం లేదు. మరి ముఖ్యంగా ప్రభాస్ మరి జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటాడా, సపోర్ట్ చేస్తాడా అనేది నాకైతే పెద్ద డౌట్. అంటే ఆయనకు ఉన్నటువంటి ఫేమ్ని వాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నాలు చేయించారు అనేటువంటి ప్రచారం కూడా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి చేయొచ్చు, కానీ వీళ్ళు ఆలోచించాలి కదా. అవును. వీళ్ళు ప్రభాస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగానే నాకైతే కనపడుతున్నది. చూడాలి మరి ఏం జరుగుతుందో మనం చూడాలి.
రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తారు అంటున్నటువంటి ప్రచారం మాత్రం వాస్తవ రూపం దాచేటువంటి అవకాశాలే మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మరి ఇంతకాలము ఏదైతే శ్యామలాదేవి గారు చెప్తా ఉన్నటువంటి మాట, ఆయన భర్త కృష్ణంరాజు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామంటున్నటువంటి ఆవిడ ఇప్పుడు వైసీపీలో చేరేటువంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది అందరికీ ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చినట్లుగా అవుతుంది అన్నటువంటి భావన అయితే మాత్రం సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.